కైలాసంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ రోజు శివుడు తన ధ్యానంలో లీనమై ఉన్నాడు. అప్పుడు గణేశుడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో ఏదో ప్రత్యేకమైన కోరిక కనిపించింది. శివుడు కళ్ళు తెరిచి తన ప్రియమైన కుమారుణ్ణి చూశాడు. గణేశుడు నమస్కరించి, తాతా, నేను మీ దగ్గర ఒక వరం అడగాలని వచ్చాను అన్నాడు. శివుడు మృదువుగా నవ్వి, చెప్పు కుమారా, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. గణేశుడు కొంచెం సంకోచంతో, నాకు అన్ని విఘ్నాలను తొలగించే శక్తి కావాలి. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు నా పేరు స్మరించుకుంటే వారి దారిలో వచ్చే అన్ని అడ్డంకులను నేను తొలగించగలగాలి అని చెప్పాడు. శివుడు తన కుమారుడి మాటలు విని ఆనందించాడు. అతని కోరిక ఎంత గొప్పదో, ఎంత నిస్వార్థమైనదో అర్థమైంది. నీ కోరిక చాలా గొప్పది గణేశా. నువ్వు ఇతరుల కోసం, వారి కష్టాలను తొలగించడం కోసం ఈ వరం అడుగుతున్నావు. ఇది నీ దయాగుణాన్ని చూపిస్తుంది అని శివుడు అన్నాడు. అప్పుడు అతను తన చేతులను గణేశుడి తలపై ఉంచి, తథాస్తు, ఇప్పటినుండి నువ్వు విఘ్నేశ్వరుడవు. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు నీ పేరు చెప్పుకుంటే వారి దారిలో వచ్చే అన్ని అడ్డంకులను నువ్వు తొలగిస్తావు అని వరమిచ్చాడు. ఆ క్షణంలో కైలాసం మొత్తం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. గణేశుడు తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపి, తాతా, నేను ఈ వరాన్ని సద్వినియోగం చేస్తాను. ప్రపంచంలో మంచి పనులు జరగాలని కోరుకునేవారందరికీ సహాయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పటినుండి గణేశుడు విఘ్నేశ్వరుడుగా, గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథ మనకు చాలా ముఖ్యమైన సందేశం ఇస్తుంది. గణేశుడు తన కోసం ఏదైనా అడగలేదు. బదులుగా ఇతరుల కష్టాలను తొలగించడం కోసం వరం అడిగాడు. ఇది మనకు నిస్వార్థ సేవ యొక్క మహత్వాన్ని చూపిస్తుంది. మనం కూడా మన జీవితంలో ఇతరుల కోసం ఆలోచించాలి. వారి కష్టాలను తొలగించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితం అర్థవంతం అవుతుంది. గణేశుడు మనకు చూపిన ఈ దారిని